అందరికి నమస్కారం. ఫస్ట్ కిరణ్ నాకు ఫోన్ చేసి ఇలాగో చెప్పలేదు. కిరణ్ ఫోన్ చేసి ఇలాగో ఒక కథ చెప్పాలి మీకు, ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్? అప్పుడు బెంగళూరులో ఉండేవాడిని. సో ఏదో షూట్కి వస్తూ చెప్తే వచ్చి కలిసి తను రాగానే ఫస్ట్ ఈ టోల్డ్ మీ దట్ గున్నం గంగరాజ్ గారి ప్రాజెక్ట్ అని, మన సందీప్ అని. సో ఇమీడియట్లీ నేను సార్ 90% చేస్తున్నాను, బట్ 10%కి నన్ను కన్విన్స్ అయ్యి నువ్వు అన్నాను. ఎందుకంటే లిటిల్ సోల్జర్స్ దగ్గర నుంచి అన్నయ్యకి నాకు బాగా పరిచయం, ఆ రోజు నుంచి ఇంతవరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. సో ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సందీప్. ఎందుకంటే ఇప్పుడే మన ప్రెస్ మిత్రులందరూ చాలా బాగుంది, నేను రాగానే కొంచెం లేట్గా వచ్చాను, సో రాగానే చాలా బాగుంది సినిమా అని చెప్పారు. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి రావడం చాలా హ్యాపీగా ఉండింది. అలాగే ఇంకా చెప్పడానికి ఏముంది, మా జై. ఎందుకంటే నేను ఎప్పుడు విలన్స్ మన రచరవి చెప్పినట్టు ఎప్పుడు అరవడమే, నాకు తెలిసి దీని డైలాగ్ కూడా ఉండదేమో, ఉంచావా 4 డైలాగ్ తీసావా ఊరికే చెప్తున్నా. ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి, చాలా క్యాజువల్గా ఉంటుంది క్యారెక్టర్. సో నేనే చేయాలని పట్టుబట్టారు ఇద్దరు. అప్పుడు యాక్చువల్గా సందీప్కి ఈ గెటప్లో కావాలి, సందీప్ వాజ్ వెరీ పర్టికులర్, గడ్డను తీయగలని అడిగారు నన్ను. కాకపోతే అప్పుడు చాలా ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్. సో ఇప్పుడు కూడా ఇది కమిట్మెంట్ ఇది, సో తీయవలసి వచ్చింది. సో సారీ లేట్గా తీసిన, టైంకి తీసాను, రిలీజ్కి వచ్చా విత్ లుక్. ఓకే, దాని తర్వాత ఇంకా మా హీరో సార్ ముఖ్యంగా, ఎందుకంటే ఇతని గురించి చెప్పాలి. స్పాట్లో ఎలా ఉంటాడు, బయట అలాగే ఉంటాడు, లొకేషన్లో అలాగే ఉంటాడు తను. సో వెరీ స్వీట్ బడీ. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి షూటింగ్ స్పాట్కి వెళ్ళేసరికి ఏదో అని లేకుండా ఎవరుంటే వాళ్ళతో చాలా జాలీగా ఉంటూ ఏదో ఒకటి కౌంటర్లు వేస్తూ, తన కౌంటర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. ఏదో ఒకటి వేస్తాడు కదా, ఇది ఎంజాయ్ చేద్దామని. థ్యాంక్ యూ బడి. ఎందుకంటే చేసింది చిన్నదైనా ఇట్ వాజ్ ఎంజాయబుల్ విత్ యూ. అండ్ డైరెక్టర్ గారు రియల్లీ ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే చాలా కూల్, తనకి ఏం కావాలో అది వచ్చి ఇచ్చి పడేశారండి అంటుంటాడు స్పాట్లో. అలాగే నేను ఎక్కడనే కాదు, అందరు ఇచ్చి పడేశారు ఇక్కడ. సో ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు కిరణ్. ఎందుకంటే చాలా క్యాజువల్గా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఏదో క్యాజువల్గా ఉండి టోటల్గానండి ఐ వాంట్ టు టెల్ యూ, ఎక్కడ సినిమా షూట్ చేస్తున్నట్టు అనిపించలే మాకు. చాలా క్యాజువల్గా, ఎందుకంటే ఉన్నది తక్కువ, దాంట్లో కూడా చాలా క్యాజువల్గా ఉండేది. వెళ్తే హ్యాపీ రెడీయా రండి అనేవారు, చాలా కూల్గా కూర్చొని చాలా కూల్గా ఉండేది. ఎప్పుడు తీసారు కూడా తెలియదు, ప్యాకప్ అని పంపించేవారు. అలా ఉండేది షూటింగ్ స్పాట్లో. సో ఎందుకంటే హెవీగా చేస్తున్న టైంలో నాకు మంచి రిలాక్సింగ్ ఫిల్మ్ అయింది. సో నైస్ వర్కింగ్ విత్ యూ. వీ షుడ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఇంకా రచరవి మా సుదేశం గురించి చెప్పలే అక్కర్లేదు, లెఫ్ట్లో రైట్లో ఉన్నారు ఆల్రెడీ. అక్కడ కూడా అంతే, నాకు ఎప్పుడు లెఫ్ట్లో రైట్లో, నాకు ఎప్పుడు పాపం అన్ని విషయాల్లో, నా ఫుడ్ విషయం దగ్గర నుంచి దాని నుంచి ఫైనల్గా అక్కడ స్పాట్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అనుకొని, ఎందుకు నాకు పెద్దగా అలవాట్లేదు ఇలా మింగిల్ అయ్యి 10 మంది ఇన్ బిట్వీన్ కౌంటర్లు పెద్దగా అలవాట్లేదు. మాకెంతో సపరేట్గా నుంచి పెట్టి తీసేస్తూ ఉంటారు, మాకు అన్ని కెమెరాలు పెట్టి, ఎందుకు విలన్స్ కదా. అలాంటిది వాళ్ళిద్దరు పాపం క్యారవన్లో కూర్చొని ఏదైనా సీన్ ఉన్న డైలాగ్ ఉన్నా అన్న ఇలా చేద్దాం అని, అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ బడీస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే మీరు నాకంటే బెటర్ జడ్జిలు, ఎందుకంటే మీరు ఫుల్ సినిమా చూసాను, ఇంకా సినిమా చూడలేదు కాబట్టి ఏమైనా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. వీఆర్ గోయింగ్ టు హిట్ ది స్క్రీన్స్ అండ్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. Superb, sir. Thank you so much. Pleasure having you here today, to see you here. Yes.